बंगाल में बीजेपी सरकार बनेगी तो फिर अच्छे से खबर लेंगे, बाद में रोना पछताना मत। Whatever they are doing forcefully to capture Bengal, this is wrong. If they do it in my constituency, I have to take my legal action and I will do that. హలో ఫ్రెండ్స్, ఏప్రిల్ 9తో మొదలై ఏప్రిల్ 29తో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. నిజానికి 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఒక్క రాష్ట్రంలో ఎన్నికని చాలా కీలకంగా, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్న విషయం మనందరికీ తెలుసు. అది వెస్ట్ బెంగాల్. 23, 29 2 ఫేజుల్లో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నిక ఏదైతే ఉందో అది ఈసారి ఒక రాష్ట్రం వార్త కాలేదు, నేషనల్ న్యూస్గా ఉంది. దాదాపుగా ఈ 2 ఫేజులు జరిగిన ఈ వారం 10 రోజులు వెస్ట్ బెంగాల్ ప్రతిరోజు నేషనల్ న్యూస్లో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలా అయినా గెలవాలని ఎంత దూరం అయినా వెళ్ళటానికి ప్రయత్నం చేయటం వల్ల అది అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులు మాత్రమే కాదు, కేంద్ర ఆధీనంలో ఉన్న అనేక రాజ్యాంగ వ్యవస్థలు కూడా అక్కడ తిష్టవేసి ఈసారి పనిచేశాయి. దానికి సంబంధించి ఇప్పటికే మనం 3-4 వీడియోలు కూడా చేసాం. ఈ ఎన్నికలు జరుగుతున్న సమయం అంతా కూడా అసలు మొదలు కావటమే 90 లక్షల ఓటర్ల తొలగింపు అనే వివాదంతో మొదలైంది. అందులో చాలా మంది అనేక దశాబ్దాలుగా ఓట్లు వేస్తున్న వాళ్ళు ఉన్నారు. పోలింగ్ ఆఫీసర్స్గా ఉన్న వాళ్ళ ఓట్లు, జడ్జీలుగా ఉన్న వాళ్ళ ఓట్లు కూడా పోయిన సంగతి మనం చూసిందే. అక్కడ ఎన్నికల అధికారులు చేస్తున్న అక్రమాల గురించి కంప్లైంట్ చేయడానికి ఎన్నికల కమిషనర్ దగ్గరికి వెళ్తే జ్ఞానేష్ కుమార్ అంత పెద్ద నాయకులను కూడా పట్టుకుని గెట్అవుట్ అనడం కూడా మనం చూసాం. అత్యంత క్రూరమైన పోలీస్ అధికారులని పేరున్న వాళ్ళందరినీ కూడా అక్కడ ఎన్నికల పరిశీలకులుగా దించటము, వాళ్ళు పరిశీలకులుగా ఉండటం కాకుండా అందులో కల్పించుకుని అభ్యర్థుల్ని కూడా బెదిరించడం, ఇలాంటి అనేకం జరిగాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఈ వెస్ట్ బెంగాల్లో గెలవటాన్ని ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? ఎందుకు అంటే వెస్ట్ బెంగాల్ దానికి మరొక స్టేట్ కాదు, అది ది స్టేట్. ఎందుకు అది ది స్టేట్ అన్న విషయం మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మే 4న రాబోయే ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో గెలుస్తుందా లేదా అన్నది భారత రాజకీయ చరిత్రని పెద్ద మలుపు కూడా తిప్పబోతుంది. అదేంటో కూడా తెలుసుకుందాం. సో వెస్ట్ బెంగాల్ మరొక స్టేట్ కాదు, అది ది స్టేట్ అన్నాం కదా. ఎందుకు? ఒకటి, దాని విస్తృతి వల్ల. అక్కడ 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ తర్వాత ఆ స్థాయిలో లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రాన్ని క్యాప్చర్ చేయటం అనేది కేంద్రంలో ఉన్న వాళ్ళకు చాలా కీలకమైన అంశం. బట్ కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీకి గత 40 సంవత్సరాలుగా ఆ రాష్ట్రం లొంగలేదు, దానికి ఉన్న కొన్ని ప్రత్యేకతల వల్ల. కల్చరల్లీ అది నార్త్లోనే ఉన్నప్పటికీ అది నార్త్ ఈస్టర్న్ స్టేట్ కాబట్టి టిపికల్ హిందీ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉండే అవకాశం లేదు. కాకుండా వాళ్ళకి మొదటి నుంచి కూడా ఒక ఐడెంటిటీ ఉంది, వాళ్ళకి తమ స్పెషల్ అనే ఒక ఐడెంటిటీ బెంగాలీ వాళ్ళకు ఉంది. కేరళలాగా అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళకు రీజనల్ ఐడెంటిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది నార్త్ ఈస్ట్కి వెళ్ళటానికి ఎంట్రీ పాయింట్ కూడా. అంటే ఈ రాష్ట్రం మీద పట్టు సాధిస్తే మిగిలిన మొత్తం నార్త్ ఈస్ట్ మీద కూడా పట్టు సాధించడానికి తేలిగ్గా ఉంటుంది. అంతేకాకుండా దీనికి 3 సరిహద్దులు కూడా ఉన్నాయి. అందులో అత్యంత కీలకమైనది అందరికీ తెలిసింది బంగ్లాదేశ్. దాంతోపాటుగా నేపాల్ అండ్ భూటాన్ కూడా దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. అందులోనూ బంగ్లాదేశ్ అనేది ఏర్పడిందే ఒకప్పటి బెంగాల్ నుంచి. ఒరిజినల్గా బ్రిటిషర్లే బెంగాల్ని వెస్ట్ బెంగాల్గా, ఈస్ట్ బెంగాల్గా విభజిస్తే ఆ తర్వాత అది పాకిస్తాన్లో కలవటం, అయితే అది ఒక దేశంగా ఏర్పడటానికి భారతదేశం సహాయం చేయటం, ఈ అన్నిటి కారణాల వల్ల బంగ్లాదేశ్ సరిహద్దు అనేది భారతదేశానికి చాలా కీలకమైంది. సరే, భూటాన్తో పెద్ద ఇష్యూస్ లేవు, కానీ నేపాల్తో కూడా ఈ మధ్య రిలేషన్స్ కొంత సెన్సిటివ్గా ఉంటున్నాయి. దేశ విభజన సమయంలో అత్యంత ఎక్కువగా దెబ్బతిన్న రాష్ట్రాల్లో, ఎమోషనల్గా దెబ్బతిన్న రాష్ట్రాల్లో బెంగాల్ కూడా ఒకటి. దేశం యావరేజ్తో పోలిస్తే బెంగాల్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉండటం మాత్రమే కాకుండా ఆ హిందూ ముస్లిం సెంటిమెంటు, ఎమోషన్స్ కూడా అక్కడ చాలా ఎక్కువ. అయినప్పటికీ కూడా అక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్ల దాకా కూడా మత రాజకీయాలకు ఎటువంటి అవకాశం దొరకలేదు. బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఐడియల్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ పుట్టింది కూడా బెంగాల్లోనే. ఆర్ఎస్ఎస్ స్థాప కింద నీరులాగా గత 50 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల కోసం అక్కడ పనిచేస్తున్నప్పటికీ కూడా 2014 దాకా దానికి చెప్పుకోదగిన ప్రజెన్స్ లేదు.
ఇంకొక కారణం మమతా బెనర్జీ. భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా మోదీకి ఒక పంటి కింద రాయిలాగా ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ని గెలుచుకోవటం అనేది భారతీయ జనతా పార్టీకి చాలా చాలా కీలకం. కానీ 2014 దాకా అక్కడ దానికి ఏ ఊతం లేదని చెప్పాను కదా. బట్ 2019 వచ్చే నాటికి అక్కడ ఆర్ఎస్ఎస్ చాలా స్ట్రాంగ్గా పనిచేయగలిగింది. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత విషాదకరంగా అక్కడున్న లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు చాలామంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే అందులో చేరిపోయారంటే పూర్తి లాంగ్ జంప్ చేసేసారనమాట. లెఫ్ట్ నుంచి కంప్లీట్గా రైట్కి వచ్చేసారు. దాంతో సడన్గా ఆర్ఎస్ఎస్కి అటువంటి మిలిటెంట్ స్వభావమే ఉన్న అనేక మంది కార్యకర్తలు తమ చేతి కిందకు వచ్చారు. దాంతో వాళ్ళు 2019లో సడన్గా ఓట్ షేర్ని 38% పెంచుకోవటం మాత్రమే కాకుండా 18 లోక్సభ సీట్లను కూడా గెలుచుకున్నారు. అఫ్కోర్స్ 2024లో జరిగిన ఎన్నికల్లో అది తగ్గినప్పటికీ ఓట్ షేర్ మాత్రం తగ్గలేదు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 295 కానీ 77 సీట్లు గెలుచుకొని భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అక్కడ అవతరించింది. 2021 ఎలక్షన్లు కూడా నిజానికి భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, కేంద్రం కూడా తీసుకుంది. అప్పుడు కూడా ఇదే ఏప్రిల్లో మీకు గుర్తుండే ఉంటుంది, డెల్టా వేవ్ విపరీతంగా జనాల్ని చంపేస్తుంది. శవాలు ఎక్కడ పడితే అక్కడ శవాలు మనం చూసాం కదా. కాశీలో అట్లా 100ల కొద్దీ శవాల్ని తగలబెట్టిన దృశ్యాలు కూడా అప్పుడు మనం చూసాం. ఒకవైపు దేశంలో పాండమిక్ విరుచుకుపడి మనుషులందరినీ మింగేస్తుంటే కేంద్రం అక్కడ 7 విడతల్లో ఎన్నికలు జరిపింది. అంటే అంత ఎక్కువ కాలం వైరస్ స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఇస్తూ ఆ ఎన్నికలు జరిపింది. అంతేకాకుండా మోదీ దీదీ ఓ దీదీ అంటూ ఆమె పట్ల అవహేళనగా మాట్లాడారు. నిజానికి అదే అక్కడ బూమరాంగ్ అయింది. సో 2021లో క్యాప్చర్ చేయకపోయిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా తీసుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ప్లాన్ ఎప్పుడు అట్లాగే ఉంటుంది. వాళ్ళ ప్లాన్ ఎప్పుడు కూడా 50 సంవత్సరాలకు వేసుకుని ఉంటారు. వాళ్ళు రేపే అధికారంలోకి రావాలనుకునే టైప్ కాదు. అటువంటి ఒక ప్లానింగ్ అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీలకు ఉండాల్సింది. బట్ ఎందుకో అలాంటి ప్లానింగ్ వాళ్ళు చేసుకోలేదు. కానీ ఆ ప్లానింగ్ ఉన్న ఆర్ఎస్ఎస్ చాప కింద నీరులాగా వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్ని గెలవటం కోసం ఏ స్థాయిలో అక్కడ కేంద్రీకరించారో మనం చూసాం. అనేక సార్లు ప్రధానమంత్రి, హోంమంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళటం మాత్రమే కాదు, వెస్ట్ బెంగాల్ని దిగ్బంధం చేసి గెలవాలి అనే ఒక పట్టుదలని చూపించారు. అయితే ఈసారి భారతీయ జనతా పార్టీకి కలిసి వస్తున్న మరొక అంశం కూడా ఏంటంటే ఇన్కంబెన్సీ. ఎందుకంటే మమతా బెనర్జీ ఇప్పటికే 15 సంవత్సరాలుగా అక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఎంతో కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. దాన్ని వాళ్ళు విపరీతంగా ఈసారి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనేక వైపుల నుంచి తృణమూల్ కాంగ్రెస్ మీద ఇటు భారతీయ జనతా పార్టీ, దాని ఆధీనంలో ఉన్న కేంద్ర సంస్థలు దాడి చేస్తూ ఉంటే ఆ దాడిని తట్టుకోవటం ఈసారి తృణమూల్ కాంగ్రెస్కి చాలా చాలా కష్టమైంది. అక్కడ ఎన్నికల స్ట్రాటజీ కోసం ఐపాక్ అనే ఒక సంస్థను హైర్ చేసుకుంటే ఆ సంస్థ మీద కూడా దాడి చేసి ఆ సంస్థ కో-ఫౌండర్ని ఎన్నికల ముందు అరెస్ట్ చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత రిలీజ్ చేశారంటే కీలకమైన వ్యక్తిని అక్కడ లేకుండా చేయడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలనే ప్రయత్నం వాళ్ళు ఖచ్చితంగా చేశారు. ఎట్లా గెలిచావన్నది ముఖ్యం కాదు, గెలిచావా లేదా అన్నది ముఖ్యమని అందరూ జనాలు మర్చిపోతారని వాళ్ళకి తెలుసు కదా. ఎథిక్స్, లీగాలిటీ ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు ఈసారి వెస్ట్ బెంగాల్ని కైవసం చేసుకునే ఒక ప్రయత్నం చేశారు. ఇవన్నీ వింటుంటే ఒక స్త్రీని ఓడించడం కోసం 56 ఇంచుల ఛాతీ ఉన్న ప్రధాని అనేక సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఇంత కష్టపడాల్సి వచ్చిందనే ఆశ్చర్యం కూడా కలగక మానదు. సో అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? మే 4వ తారీఖున వచ్చే ఎన్నికల ఫలితాల్లో వాళ్ళు ఇంత చేసి కూడా దీదీని గెలవగలిగారా లేదా అనేది ఒకటి తేలుతుంది. గెలిస్తే ఇక భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో తిరుగుండదు. ప్రధానంగా మతపరమైన రాజకీయాలు చేయటము, కేంద్ర సంస్థలను వాడటము, ఈ టెంప్లెట్ను వాడి వాళ్ళు వెస్ట్ బెంగాల్ని కానీ, ఎందుకు వెస్ట్ బెంగాల్ రీజనల్ ఐడెంటిటీ స్ట్రాంగ్ ఉంది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కల్చరల్ ఐడెంటిటీ స్ట్రాంగ్ ఉంది. ఆ రాష్ట్రాన్ని కూడా గెలవగలిగితే ఇంకా వాళ్ళు ఏ రాష్ట్రాన్నైనా గెలుచుకోగలుగుతారు. సో ఆ రకంగా ఇంకా ఏ రాష్ట్రమైనా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు ప్రమాదం అంటున్నా అంటే భారతదేశంలో ఇప్పటికే అపోజిషన్ చాలా వీక్గా ఉంది. అందులో ప్రధానంగా కనపడుతున్న మనుషులు 3-4 ఉన్నారు. రాహుల్ గాంధీని మినహాయిస్తే కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్ వీళ్ళు 3 కనపడుతున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పెద్దగా స్ట్రాంగ్ అపోజిషన్ లాగా కనపడలేదు. కేజ్రీవాల్ని ఆల్రెడీ దెబ్బకొట్టి ఆయన జైలుకి పంపించి ఆ రాష్ట్రాన్ని లాక్కున్నారని మనకు తెలిసిందే కదా. ఇప్పుడు నెక్స్ట్ మమతా వంతు. మమత కూడా పడిపోతే దేశంలో అపోజిషన్ అనేది చాలా చాలా వీక్ అవుతుంది. ఏ ప్రజాస్వామ్యానికైనా
వీక్ అపోజిషన్ అనేది చాలా ప్రమాదం. సో అటువంటి ప్రమాదం దేశానికి వస్తుంది. అంతేకాకుండా ఇంకా ఎన్నికలు ఫెయిర్గా జరుగుతాయి అనే నమ్మకం జనాల్లో పోతుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో వాళ్ళు చేసిన పనులు చూస్తే అధికారం ఉన్న వాళ్ళు ఏమేం చేయగలరో అవన్నీ వాళ్ళు చేశారు. సో ఈ పనులు వాళ్ళు ఎక్కడైనా చేయగలుగుతారు కదా. కాబట్టి అందరికీ కూడా ఎన్నికల ప్రాసెస్ అనేది ఫెయిర్గా జరుగుతుందనే నమ్మకం పోతుంది. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనవి ఎన్నికలే. ఆ వ్యవస్థ మీద ఇప్పటికే చాలామందికి నమ్మకం పోయింది, ఇక ముందు కూడా పోతుంది. లేదు ఓడిపోయింది అనుకుందాం. వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కానీ ఓడిపోతే ఇక దేశంలో భారతీయ జనతా పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్థాయిలో స్ట్రాటజీస్ చేసి ఈ స్థాయిలో అధికారాన్ని వాడితే కూడా ఆ రాష్ట్రాన్ని గెలుచుకోలేకపోతే వీటన్నిటినీ మించి ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా టీఎంసీకి అనుకూలంగా ఓటు వేశారని అర్థం. మనం చూసాం కదా, మహారాష్ట్రలోను హర్యానాలోను కేవలం 10% ఓట్లను అటు ఇటు చేయటం వల్ల వాళ్ళు అధికారంలోకి వచ్చారని మనకు అనేక లెక్కలు చెప్తున్నాయి. పరకాల ప్రభాకర్ గారు కూడా వాటిని లెక్కలతో సహా మనకు వివరించారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి అని ఆయన చెప్తూ ఉన్నారు. అక్కడ గెలవకుండా ఉండాలంటే ఈ 10%కి మించి అనేక రెట్లు ఎక్కువ ఓట్లు తృణమూల్ కాంగ్రెస్కి పడాల్సి ఉంటుంది. అంటే అర్థం ఏంటి, 10%, 15% మ్యానిపులేట్ చేసినప్పటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్ గెలిస్తే అది చాలా గొప్ప విషయం. వాళ్ళు 1% మార్జిన్తో గెలిచినా కూడా అది చాలా గొప్ప విషయం కింద మారుతుంది. అది కానీ జరిగితే భారతీయ జనతా పార్టీకి, మోదీకి, షాకి వీళ్ళందరికీ కూడా ఇది గొప్ప అవమానం కింద మారుతుంది. అవమానం మాత్రమే కాదు, మోదీకి అంతర్జాతీయంగా ఆల్రెడీ ఒక సెట్ బ్యాక్ వచ్చింది ఆయన ఇమేజ్కి సంబంధించి. చాలా గొప్ప విశ్వ గురువు, గ్లోబల్ లీడర్ అన్నదానికి అదేమీ నిజం కాదు, అంత ఉత్తదే అనేది మనకు మొన్న ఇరాన్ వారు, అంతకుముందు జరిగిన పాకిస్తాన్ వారిలో మనకు తెలిసిపోయింది కదా. సో దేశం బయట ఎలాగూ ఇమేజ్ పోయింది, దేశం లోపల కూడా ఈ ఇమేజ్ పోయింది అనేది ఖచ్చితంగా నిరూపణ అవుతుంది. ఇక్కడ కానీ ఓడిపోతే ఈ టెంప్లెట్ ఇంకెక్కడా పనిచేయదు, మోదీ అనే మ్యాజిక్ ఇంకా ఈ దేశంలో పని చేయబోదు అని అర్థం. సో కాబట్టి మే 4వ తేదీన వచ్చే ఎన్నికల ఫలితాల్లో మిగిలిన 4 రాష్ట్రాల సంగతి ఎట్లా ఉన్నప్పటికీ వెస్ట్ బెంగాల్ ఫలితం అనేది ఈ దేశ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించబోయే ఫలితంగా ఉండబోతుంది. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.